కలకత్తాలోని ఓ మెడికల్ కాలేజీలో పీజీ 2వ సంవత్సరం చదువుతున్న ఒక లేడీ డాక్టర్ ఆమె 36 గంటలు డ్యూటీ చేసుకుని విశ్రాంతి తీసుకోవడానికి ఆమె హాల్లోకి వెళ్లిన సమయంలో దుండగులు చిత్రహింసలు పెట్టి అత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది. ఆ నరహంతకులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తూ బోధ్ మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. డాక్టర్ సంధ్యారాణి గారు మాట్లాడుతూ, ఆడవారికి ఎక్కడా రక్షణ లేకుండా పోయింది. ఎవరికైనా ఇలాంటి ఆలోచన రావాలంటే భయపడేలా ఒక చట్టాన్ని తీసుకురావాలని అన్నారు. ఆడవారికి రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సంధ్యారాణి ప్రసాద్, డాక్టర్ శైలజ ఇందూరి, డాక్టర్ విజేష్ రాథోడ్ మరియు గ్రామీణ వైద్యుల సంఘం అధ్యక్షుడు విశ్వనాథ్, అశోక్, సదాశివ్, నాగభూషణం, స్కూల్ ప్రిన్సిపల్ కిషోర్లు పాల్గొన్నారు. కోల్కతాలో ఏదైతే సంఘటన జరిగిందో, ఒక వైద్యురాలి పైన అత్యాచారం జరిగినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అయితే దాన్ని ఉద్దేశించి ఇవాళ దేశం అంతటా కూడా నిరసనగా ఓపీ సర్వీసెస్ అనేవి మనం బంద్ చేయడం అనేది జరిగింది. అదే నేపథ్యంలో మన బోధ్ పట్టణంలో కూడా స్కూల్ పిల్లలతో పాటు మేము డాక్టర్స్ అందరం కూడా ఒక ర్యాలీ నిర్వహిస్తున్నాము. చదువుకుని ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఒక సేవ చేసే వృత్తిలో ఉన్న ఒక డాక్టర్గా ఉన్నటువంటి ఒక వైద్యురాలి పైన ఇటువంటి సంఘటన జరగడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయము. ఈ ప్రాబ్లము తనొక్కటి మాత్రమే కాదు, ఇదేమి ఫస్ట్ ఇన్సిడెంట్ కూడా కాదు. ఇలాంటివి చాలా జరిగినాయి. దయచేసి అసలు మగవారికి అటువంటి ఆలోచన వస్తే కూడా భయపడే విధంగా ఒక చట్టం తీసుకొచ్చి సామాజిక న్యాయం చేసి మహిళలందరికీ తరపున కూడా నేను కోరుకుంటున్నాను. ఒక వైద్యురాలిగా, ఒక మహిళగా ప్రత్యేకంగా వాళ్ళందరి తరపున ఇది నా విన్నపము. దయచేసి ఒక చట్టం ఏదైతే ఉందో వాళ్ళందరికీ కూడా వెంటనే నిర్ణయం తీసుకొని శిక్ష పడే విధంగా తీసుకోవాలి అని చెప్పేసి, చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇక ముందట ఇలాంటివి కూడా జరగకుండా వాళ్ళకి ఒక భద్రత అనేది కూడా కల్పించాలి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అందరినీ వేడుకుంటున్నాను. ఒకసారి ఇటువంటివి జరగకుండా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి మా అందరి కోరిక. No safety.